రెడ్డి 10 టీవీ స్టూడియోలో ఇంటర్వ్యూ ముగించుకొని వెళ్తుండగా పోలీసులు అరెస్ట్ చేశారు. ఇది ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా సంచలనంగా మారింది. దీనికి కేంద్ర బిందువు నిన్న కరీంనగర్ సమీక్షా సమావేశంలో కౌశిక్ రెడ్డి, హుజరాబాద్ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి, జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్పై చేయి చేసుకోవడం వివాదంగా మారింది. ఆ వివాదం వల్ల ఇప్పుడు కౌశిక్ రెడ్డి అరెస్టుకు దారితీసింది. ఆయన 10 టీవీ ఇంటర్వ్యూ ముగించుకొని బయటకు వెళ్ళగానే దాదాపు 20 మంది పోలీసులు, కరీంనగర్ పోలీసులు వాళ్ళంతా కూడా కరీంనగర్ నుంచి వచ్చి ఇక్కడ మకాం వేశారు. 10 టీవీ స్టూడియోలో కౌశిక్ రెడ్డి ఉన్నారని గుర్తించి ఆ ఇంటర్వ్యూ అయ్యేంత వరకు వేచి చూసి ఇంటర్వ్యూ అయి బయటకు అడుగుపెట్టగానే కౌశిక్ రెడ్డిని అదుపులోకి తీసుకున్నారు. ప్రస్తుతం ఆయన కరీంనగర్ తరలిస్తున్నారు. కరీంనగర్ మెజిస్ట్రేట్ ముందు కౌశిక్ రెడ్డిని ప్రవేశపెట్టే అవకాశాలు మనకు కనిపిస్తున్నాయి. దీనికి సంబంధించి నిన్న ఏం జరిగింది, ఈ వ్యవహారాన్ని ఎలా చూస్తారు? కరీంనగర్ జిల్లాకు చెందిన కీలక నేత, మాజీ మంత్రి, కరీంనగర్ ఎమ్మెల్యే, నిన్న అభివృద్ధి సమీక్షా సమావేశంలో కూడా ఉన్న ఎమ్మెల్యే గంగుల కమలాకర్ గారు మనకు ఫోన్ లైన్లో అందుబాటులో ఉన్నారు. కమలాకర్ గారితో మాట్లాడదాం. కమలాకర్ గారు, నిన్న జరిగిన సంఘటనకు మీరే ప్రత్యక్ష సాక్షి. హుజరాబాద్ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి, జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్పై చేయి చేసుకోవడం విజువల్స్ చూస్తున్నాం. ఆయన 10 టీవీకి అదే అంశానికి సంబంధించి 10 టీవీ స్టూడియోలో ఇంటర్వ్యూ ఇచ్చారు. చాలా అంశాలను ఆయన చెప్పారు. అక్కడ ఎందుకు జరిగింది, ఎలా జరిగింది అదంతా చెప్పే ప్రయత్నం చేశారు. ఆ ఇంటర్వ్యూ ముగించుకొని బయటకు వెళ్ళగానే 10 టీవీ స్టూడియో వద్దే కరీంనగర్ పోలీసులు కౌశిక్ రెడ్డిని అరెస్ట్ చేశారు. ఇప్పుడు కరీంనగర్ తీసుకొస్తున్నారు. ఈ వ్యవహారాన్ని ఎలా చూస్తారు? ఈ సంఘటనపై మీ రియాక్షన్ ఏంటి? ఇందిరమ్మ రాజ్యం అన్నారు, ప్రజాపాలన అన్నారు. కానీ మేము చిన్నగా ఉన్నప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వంలో ఎమర్జెన్సీ చూడలే. కానీ ఫస్ట్ టైం ప్రజాపాలన కాదు, ఇది ఎమర్జెన్సీ మళ్ళీ తిరిగి తీసుకొస్తున్నారు. నిన్న మేము పోయి బలవంతంగా పోయి ధర్నా వేయలే. ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఆహ్వానిస్తే ఒక ఎమ్మెల్యేలాగా మేము పోయాం. మా చేతుల మరణ ఆయుధాలు లేవు, కట్టెలు లేవు, స్టిక్కు లేవు, ధర్నా చేస్తాను పోలేదు. మేము మా యొక్క ప్రజల గొంతును మేము చెప్పే విధంగా ప్రయత్నం చేసినాం. మేము అలాగే ఇటువంటి సమావేశ మందిరాలలో వందల వేరేసారి గొడవలు జరిగినాయి. ఒకరు తోసుకుండు, పూలకుండలు ఎత్తేసుకుండు, మైకులు కొట్టుకుంటూ చాలా సందర్భాలు జరిగింది. కానీ ఏ రోజున పోలీసు ఇంటర్ఫేర్ కాలే. ఇప్పుడు 3 మంత్రులు అక్కడ ఉండకూడగా స్టేజ్ మీకు పోలీసులు వచ్చి పోలీసులు ఒక ఎమ్మెల్యే గురువారం ఉంచుకోతుంటే విఫలమైందా ప్రభుత్వం? కాదా ఇది? ఆదేశాలు 3 మంత్రులు ఆదేశాలు ఇవ్వకుండా పోలీసు ఇంటర్ఫేర్ లేదరా? ఇటువంటి ఎన్నో వాక్యాలు మాట్లాడుతుంటారు. మా అన్నది దాడి లేదు ఎమ్మెల్యే మీద. ఒక ఎమ్మెల్యే తోసుకుంటారు, మాట్లాడతాడు. దాని అంతలో ఇప్పుడు పోలీసు ఇంటర్ఫేర్ అయ్యి భయభ్రాంతులకు గురి చేసి ఇప్పుడు అక్కడ హైదరాబాద్ తీసుకొచ్చి అరెస్ట్ చేసి తీసుకొచ్చి భయభ్రాంతులకు చేసే అవకాశం ఉన్నది. అంటే మీరు మాట్లాడితే నోరు వేస్తే మేము జైలు ఎత్తాం, మీరు అప్పుడు పాత కేసులు, తడా కేసులు, అటువంటి కేసులు పెడతామనే విధంగా ఇప్పుడు మీరు భయభ్రాంతులకు గురి చేసే పరిస్థితి ఉందా? నోరు తెరిస్తే నువ్వు జైలు ఎత్తామనే ధోరణిలో ఉన్నదా? కాబట్టి నేను ఒక్కటే చెప్తున్నా రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి, మీరు ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేర్చిన విఫలమైన కాబట్టి డైవర్షన్ పార్టీగా చెప్తుంది. ఈరోజు ఇలా మేము కళ్ళ ముందు ఉన్నాం కదా. ఇటువంటి సంఘటనలు జిల్లా పరిషత్ సమావేశంలో, అసెంబ్లీలో, ఈవెన్ అసెంబ్లీలో మార్షల్ రావాలంటే స్పీకర్ అనుమతి తీసుకోవాలి. కానీ ఇక్కడ ఎలాంటి పరిమితి లేకుండా స్టేజ్ ఎక్కి ఒక ఎమ్మెల్యే గొరగొర గుంజుకుపోయి మళ్ళీ కేసు పెట్టారు. ఇద్దరు వాగ్విదాలు చేసుకున్నారు. మరి ఇద్దరు పోలీసు కాంపేటు ఇది కౌశిక్ రెడ్డి చెప్పిండు. మరి ఎందుకు సంజయ్ మీద కేసు పెట్టిన, ఇరుపక్షాల మీద ఒకరి మీద కేసు పెట్టి పట్టుకొస్తున్నారు? కాబట్టి ఇది నోరెత్తితే ప్రజల మీద ఏమైనా ప్రజా సమస్య గురించి గొంతెత్తితే జైల్లో పారేస్తున్న ధోరణి బెదిరించే ధోరణి. కాబట్టి ఇది పూర్తిగా తెలంగాణ సమాజం ఖండించాలి. మా కొత్త కాదు, తెలంగాణ ఉద్యమ వాడుకుంటున్నాం. కరీంనగర్ జిల్లాలో అన్నిటికీ మేము న్యాయస్థానం ఆచరిస్తాం. డెఫినెట్ గా న్యాయస్థానం మాకు నమ్మకం ఉన్నది, న్యాయస్థానం మాకు బీరిస్తుంది, ఒక సంపూర్ణ నమ్మకం ఉందని చెప్పి మేము మీ ద్వారా చెప్పగలుగుతాం. రైట్. అంటే గంగుల కమలాకర్ గారు, ఒక ఎమ్మెల్యేపై మరో ఎమ్మెల్యే సరే వాగ్వాదం లేకుంటే ఏదైనా క్వశ్చన్ చేయొచ్చు, ఆన్సర్ చేయొచ్చు, కానీ చేయి చేసుకోవడం, ఆయన సీనియర్ ఎమ్మెల్యే, ఆయన కూడా మీతో పాటే గతంలో మీరు ఎమ్మెల్యేగా ఉన్నారు, సంజయ్ కూడా ఎమ్మెల్యేగా మీతో కలిసి పనిచేసిన వ్యక్తే, ఆయనపై చేయి చేసుకోవడాన్ని మీరు సమర్థిస్తున్నారా? అంటే తోపులాట జరిగింది. చేయి చేసుకోగల కొట్టడం ప్రయత్నం చేయలేదు. అతను మోచేస్తే నేను ఈయన మోచే అడ్డు పెట్టుకున్నాడు, కానీ కొట్టాలని ప్రయత్నం ఎక్కడ చేయలేదు. మాట వాగు చేసి ఒకరు తోసుకునే ప్రయత్నం చేసిండు. ఆ చెయ్యి ఈ చెయ్యి అడ్డంగా జరిగింది తప్ప కానీ కొట్టాలని లేదు. అంటే గంగుల కమలాకర్ గారు, ఇక్కడ మీరు కూడా సుదీర్ఘ కాలం రాజకీయాల్లో ఉన్నారు. తెలుగు యువత, అప్పుడెప్పుడో తెలుగు యువత అధ్యక్షుడిగా కరీంనగర్ జిల్లాకు ఉన్న మీరు మొన్నటి వరకు కరీంనగర్ జిల్లా మంత్రిగా కూడా పనిచేశారు. ఎప్పుడు మీరు ఇలాంటి దూకుడు దుందుడుకు లేదు. కొంచెం కౌశిక్ రెడ్డి వ్యవహార శైలిపై బయట రాజకీయ పక్షాలే కాదు, బీఆర్ఎస్లో కూడా ఆయన వ్యవహార శైలి వల్ల బీఆర్ఎస్కి కూడా నష్టమే అనే ఒక అభిప్రాయం అక్కడక్కడ వ్యక్తం అవుతుంది. మీరేమంటారు? జిల్లా నాయకుడిగా మీకు సుదీర్ఘ రాజకీయ అనుభవం కూడా ఉంది. అంటే మేము అందరం కలిసి వెళ్ళిపోయాము. మా ఇంటి నుంచే కలిసి వెళ్ళాము. ఎక్కడ ఇలాంటి ఆలోచన కూడా ఎవరు రాలేదు. అక్కడ పక్కకున్న సంజయ్ ఏమో ఇరిటేట్ చేసే వ్యాఖ్యలు చేసిండు. కాబట్టి పార్టీ మా పార్టీ నుంచి నెగటివ్ మాట్లాడే వరకు ఆవేశం స్పాట్ లో వచ్చిన విషయం.
మెంటలీ ప్రిపేర్ అంటే ఈ ఒక్క సంఘటన అని కాదు కమలాకర్ గారు, కౌశిక్ రెడ్డి గతంలో కూడా గుజరాత్లను ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలు కానీ, గవర్నర్ ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలు కానీ, అక్కడ ఏసీపీ బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్లో ఏసీపీతో మాట్లాడిన విధానం కానీ, ఎన్నికల ముందు సూసైడ్ చేసుకుంటామంటూ కుటుంబ సభ్యులతో కలిసి ఒక వీడియో రిలీజ్ చేయడం కానీ, ఇలాంటి అంటే కౌశిక్ రెడ్డి కొంత ఆయన పర్సనల్ ఇమేజ్ కోసమో లేకుంటే హైలైట్ కావడానికో లైమ్ లైట్లో ఉండడానికో ఒక ప్రయత్నం చేస్తున్నాడు అనే ఒక అభిప్రాయం కొంతమందిలో ఉంది. అట్లా పర్సనల్ ఇమేజ్ కోసం కాదు, పార్టీ లైన్ లో పోతుండు, పార్టీ ఇమేజ్ పెంచాలని ప్రయత్నం చేస్తాడు. ఏదో పార్టీ వ్యతిరేకంగా పోయే పరిస్థితి కూడా లేదు. కొన్ని సందర్భాలలో కొన్ని సందర్భాలు అన్ఎక్స్పెక్టెడ్ ఇష్యూస్ వస్తాయి. అన్ఎక్స్పెక్టెడ్ ఇష్యూస్ వచ్చినప్పుడు ఇటువంటి జరుగుతూ ఉంటాయి. దాన్ని కంట్రోల్ చేసిన బాధ్యత స్టేజ్ లో మంత్రులు కంట్రోల్ చేయలేకపోయారు. మేము కంట్రోల్ చేసినాం ఇమీడియట్ గా. ఈ అరెస్ట్ పై, ఒక ఎమ్మెల్యే అరెస్ట్ పై మీ బీఆర్ఎస్ పరంగా, జిల్లా బీఆర్ఎస్ ముఖ్యంగా జిల్లా కీలక నేత మీరు కాబట్టి ఏ రకంగా యాక్టివిటీ ఉండబోతుంది దీనిపై? డెఫినెట్ అండి, మాకు తెలంగాణలో కొత్త కాదు, కరీంనగర్ కొత్త కాదు, తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్నాం మేము. డెఫినెట్ గా మా ఎమ్మెల్యే మేము ప్రొటెక్ట్ చేసుకుంటాము. ఆయన న్యాయపరంగా మేము అన్ని ఉంటాం. మా అంతా మోరల్ సపోర్ట్ ఉంటుంది, మా క్యాడర్ తోడుగా ఫుల్ సపోర్ట్ ఉంటుంది. డెఫినెట్ గా న్యాయస్థానంలో బెయిల్ వస్తే బయటకు వస్తుంది, సంపూర్ణ ఆశాభావం వ్యక్తం చేస్తున్నాం. రైట్, థ్యాంక్ యూ గంగుల కమలాకర్ గారు. ఇదే అంశంపై కౌశిక్ రెడ్డి అరెస్ట్ పై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కూడా రియాక్ట్ అయ్యారు.